అనేది అందరికీ తెలిసిందే కదా మేడం. రైట్. లక్ష్మి గారు నమస్తే అండి. థ్యాంక్ యూ శ్రీదేవ్ గారు, థ్యాంక్ యూ, నైస్ ఆపర్చునిటీ. అండ్ ప్యానెల్లో మెంబర్స్ కి, వీక్షకులకి నమస్కారం. లక్ష్మి గారు, రామారావు గారు పాపం అన్ని నిజాలే మాట్లాడుతున్నారు. ఆయన మాటలకి మరి ఏకీభవించాలో లేకపోతే ఏంటి సార్ మీరు కూడా ఇలానో అని చెప్పి అనాలో నాకు అర్థం అవట్లేదు. మరి ఎవరిది ఫేక్ ప్రచారం, ఎవరు నాలుగు ఖర్చుకుంటున్నారు అంటే మీరెందుకు ఫేక్ ప్రచారం అని మీరెందుకు దాన్ని కూడా మీరు దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారని మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ఆధారాలు చూపిస్తారా? మళ్ళా బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళందరం కూడా మాతో పాటు ఎంత మంది పనిచేస్తున్నారు, ఇక్కడ పార్టీలకు అతీతంగా పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఇక్కడ మేమేం పెద్ద లీడర్స్ కాదు, మేము కౌంట్ చేస్తున్నాం. ఒక్కొక్క నియోజకవర్గంలో, ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర ఎంతమంది వైసీపీ నాయకులు అక్కడ వచ్చి అటెండ్ అవుతున్నారు. అదంతా ఏది చూడకుండా ఈరోజు ఎంత కష్టపడే యంత్రాంగం రాత్రి పగలమేగా ఇంత సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉన్నా, ఇంత పెద్ద పెద్ద గాళ్ళు వేస్తున్నా, ఏ ఏరియాలో జరుగుతుంది, ఎక్కడ హ్యాపెనింగ్ జరుగుతుంది అని చెప్పి వెళ్ళి యంత్రాంగంతో పాటు నాయకులు కూడా టీడీపీ నాయకులే కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా వైసీపీ ఏంటంటే వైసీపీ ఇది వీళ్ళ పని, ఇది మా పని కాదు, ఈ టైం మాది కాదు, వీళ్ళకి ఎంత ఎక్కడెక్కడ తప్పులు దొరుకుతాయో తప్పులు లేవని. అదేంటి లక్ష్మి గారు, రామారావు గారు చెప్తున్నారు కదా, రామారావు గారు చెప్తున్నారు, ఇంతకు ముందు నేను అదే అడిగాను, ఓ పిల్లడు ఎవరో ఏడుస్తున్నారు, మానవత్వంతో మీరేం చేశారు అని అంటే వైసీపీ ప్రతినిధులు అందరూ కూడా హెల్ప్ చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇంతలా ఎలా అబద్ధాలు ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది. ఆయన ఒకసారి ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి ఎక్కడైతే ఉన్న హ్యాపెనింగ్, ఎక్కడైతే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉన్న ఏరియాస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి పరిశీలించి చూస్తే కనుక అసలు గవర్నమెంట్ ఎంతలా, ఎందుకంటే క్రైసిస్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తారంటే మీకు ఉదాహరణ 2007లో ఆవేళ హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు తన ఇంట్లో శుభకార్యం ఉంది, తెల్లవారితే కొడుకు పెళ్ళి ఉంది, అది వదిలి ఆయన ప్రతిపక్ష హోదాలో ఎంత హార్డ్ వర్క్ చేసి ప్రతి కుటుంబానికి పలకరించి ఆయన ప్రతి దగ్గరికి వెళ్ళే ఒక సిచ్యువేషన్ చూస్తే యాజ్ అ ముఖ్యమంత్రిగా ఉన్నట్టు ఈ టైంలో ఆయన ఒక హ్యాపెనింగ్ ఉంటే ఆయన యంత్రంగాన్ని ఎంతలా ఆయన ఉసిగలుపుతారు, ఎంతలా జనం పని వైపు మళ్ళిస్తారు. మాకు కూడా మాలాంటి వాళ్ళకి కూడా కాల్ చేసి మీరు ఇది చేయాలి, అది చేయాలి, ఇలా చేయాలి, ఇలా రెస్పాండ్ అవ్వాలని చెప్పి చూసుని ఇచ్చిన సందర్భాలు. మీ నాయకుడు ఏం చేస్తున్నారు, వెళ్ళిన చక్క ప్యాలెస్లో పడుకుని ఉయ్యాలు ఊగుతూ మీలాంటి వాళ్ళందరినీ పాపం వీధిలో పెట్టి మీరు ఇలా మాట్లాడాలని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సబబు రామారావు గారు? ఇప్పుడు ప్రతి ఏరియాలో 400 పునరావాస కేంద్రాలు పెట్టి మీరు 80% పునరుద్ధరిస్తుంటే ఎక్కడ చెట్లు అక్కడ పడిపోతుంటే, మీ హయాంలో అయితే చెట్టు మామూలు గాలిమానకు పడితే చెట్లు అలా రోడ్డు మీద ఉండిపోయిన పరిస్థితి. ఇవాళ ఏం చేస్తున్నారు, చెట్లు ఇమ్మీడియట్లీ తొలగిస్తున్నారు. చెట్లు ఎప్పటికప్పుడు చెట్లు తీయడం 100% ఆర్టీసీ ఎక్కడైతే ఒకవేళ ఇది స్తంభిస్తున్న ఇమ్మీడియట్లీ రోడ్డు బాగు చేసి ఇమ్మీడియట్లీ రాకపోకలను పునరుద్ధరించడం, ఇటువంటివన్నీ ఎన్నో చేస్తున్నారు. చూడకుండా మీరు ఎందుకంటే పార్టీలకు అతీతంగా పనిచేయాలి, మన జనాలు ఇక్కడ సఫర్ అవుతున్నారు అనే ఒక ఏమాత్రం ఇంటెన్షన్ లేకుండా మీరు మాట్లాడే విధానం చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇప్పుడు కూడా రాజకీయం చేయదు, శవ రాజకీయాలు చేస్తారు, ఎక్కడైనా నష్టం చేస్తే నష్ట రాజకీయాలు చేస్తారు, వరదలు వస్తే వరదలు రాజకీయాలు చేస్తారు, బీభత్సాలు చేస్తే బీభత్సం రాజకీయాలు చేస్తారు. ఇవి మానేసి ప్రజలందరూ, మన ప్రజలు పార్టీలకు అతీతంగా మన వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన ధర్మం మనందరికీ ఉంది. మీరు మేము కాదు, ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళు వెళ్ళి హెల్ప్ చేయాలి. ఇప్పుడు లక్ష్మీబారావు రోడ్డు మీద పడిపోతే రామారావు గారు వచ్చి రెక్క పుచ్చుకొని ఎత్తాలి, అది మానవతా దృక్పథం అవుతుంది. అది విపత్తులను కూడా మీరు రాజకీయం చేస్తూ ఉంటే మిమ్మల్ని ఏమని అనాలి మాకు అర్థం అవడం లేదు. మీకు నిందించాలా, మీ నాయకుడు ఇలాంటి నాయకుడు ఉండబట్టి మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకోవాలా నాకు అర్థం అవడం లేదు. ప్యానెల్లో నాకన్నా సీనియర్స్ ఉన్నారు, ఈ విషయం మీద మాట్లాడాలి వాళ్ళే. రైట్. రాజకీయం చేయడం అంటే ఏంటి మేడం? ఇక్కడ లక్ష్మీబారావు గారు రాజకీయం చెప్తున్నారు. అసలు ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు ప్రకటిస్తే అసలు రూపాయి డబ్బులు ఇవ్వలేదు. ఒంటరి వ్యక్తులు 1,000 రూపీస్ ప్రకటిస్తే మీరు పట్టించుకోవట్లేదు. ప్రతి మధ్యతర కుటుంబానికి 50 కేజీ బియ్యం రోజు. ఒక నిమిషం లక్ష్మి గారు, రామారావు గారు ఏదో మాట్లాడుతున్నారు, విందాం. ఒక నిమిషం లక్ష్మి గారు చెప్పండి. రామారావు గారు అంశం మేడం, లక్ష్మీబారావు గారు చెప్పినటువంటి అంశం, వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడా కనిపించట్లేదు, మా పార్టీ వాళ్ళు కనిపిస్తుంది. పార్టీ కాదు, ప్రభుత్వం. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము ప్రశ్నిస్తుంటే ఆ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ డీవియేషన్
సారీ నేను అది కరెక్ట్ చేస్తున్నాను. అది ప్రభుత్వమే పనిచేస్తుంది. బట్ ప్రభుత్వం బాధ్యత అనుకోకూడదు. హ్యాపీనింగ్స్ అప్పుడు ప్రభుత్వం బాధ్యత కాదు, ప్రభుత్వమే చేయాలని లేదు. హ్యాపీనింగ్ దగ్గర ఎవరు ఉంటే వాళ్ళు వెళ్ళి మనం హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయడం అనేది మనం మినిమం కట్టొస్తే అది మీరు చేయకుండా మీరు ప్రభుత్వమే పనిచేయాలి, ప్రభుత్వమే పనిచేయాలంటే ప్రభుత్వానికి ఎన్ని చేతులు ఉంటాయి? ప్రభుత్వానికి మీరు ఒక హోదాలో ఉన్నారు, పార్టీ త్రూ ఉన్నారు, మీరు మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? మీకు హెల్ప్ బాధ్యత మీకు లేదా? మా యొక్క ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మీరు ఫేక్ మీడియా అని చెప్పి, ఫేక్ సోషల్ మీడియా అని చెప్పి అపవాదులు అపనిందలు వేయడం ధర్మం కాదు, సమంజసం కాదు. అబద్ధాలు మాట్లాడితే వేరే పేరుంటే చెప్పండి. ఫేక్ గా చెప్తే ఫేక్ మీడియా అని అంటారండి. మీరు దానికి ఇంకేదైనా పర్టికులర్ పేరుంటే ఇంకా పేరు మాకు చెప్పండి, మేము చెప్తామని. మీరు అబద్ధ ప్రచారం చేయడం చాలా తప్పు కదా. పట్టుబడి ఉంటుంది. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా త్రూ మన ఎవరు ఇల్లు దాటి బయటికి రావద్దని చెప్పి ప్రజలు చెప్తుంటే ప్రజలు టీవీలు చూస్తున్న ప్రజలు ఏమనుకుంటారు? మీరు అబద్ధ ప్రచారం చేస్తే ఎంత కష్టపడి చంద్రబాబు నాయుడు గారి కోసం అందరికి తెలిసినప్పుడు ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటే, ప్రభుత్వం ఇంత కష్టపడి పనిచేస్తా ఉంటే మీరు ఫేక్ గా ఇలాంటి ప్రచారాలు చేస్తా ఉంటే ఇంట్లో వాచ్ చేస్తున్న వాళ్ళు, టీవీలు చూస్తున్న వాళ్ళు ఇల్లు కదా బయటికి రావద్దని ప్రజలు చెప్తున్నప్పుడు ఏం అర్థం చేసుకుంటారు? మీరు ఎటువంటి ఇండికేషన్ ఇస్తున్నారు? ఇంత కష్టపడి ఇంత మాలాంటి వాళ్ళని కూడా బయటకు వెళ్ళి ఇంత కష్టపడి వర్షం తుఫాను గాలికి తట్టుకొని మేము మహిళలను కూడా బయటకు వెళ్ళి కష్టపడి పనిచేస్తా ఉంటే మీరు చేస్తున్న ప్రచారం ఫేక్ అని ఏమంటారు? ఫేక్ అనకుండా ఏమంటారు రామారావు గారు మీరు చెప్పాలి. లక్ష్మీపారావు గారు ముందే కనుక్కొని మాట్లాడండి. ఇన్సూరెన్స్ ప్రీమియం పంట బీమాకు ఎందుకు కట్టలేదు అంశాన్ని మీ ప్రభుత్వంలో ఎవరైనా ఉంటే మీకు వాళ్ళు ప్రశ్నించి సమాధానం రాబట్టి మళ్ళీ చెప్పండి. ప్రజలు మిమ్మల్ని కూడా రక్షిస్తారు. మనం ఇంకా మీ వైసీపీ చేస్తున్న కన్నాలు కప్పుకుంటూ వెళ్తున్నాము. ఇది అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిన విపత్తుకి రైతులకి 20,000 ప్రకటించారు. ఎవరైతే క్రాపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నష్టానికి 20,000 ప్రకటించారు. వాళ్ళు నిజంగా ఏమైనా బాకీలు ఉంటే తప్పకుండా కూటమి ప్రభుత్వం తీరుస్తుంది. ఎందుకంటే ఇది హ్యాపెనింగ్. ఇది ఇంకా మనం ప్రయాణం మొదలు పెట్టారు. డెఫినెట్ గా అవన్నీ ఏవైతే ఉన్నాయో హ్యాపెనింగ్ 20,000 ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మాట్లాడుతున్నారు కదా, విందాం రామారావు గారు. మీరు ఏదైతే ఫేక్ అని చెప్తున్నారో, మీరు ఏవైతే బీమాలు అన్నారో బీమాకి ఇంకా టైం ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇంకా నడక మొదలు పెట్టారు. మీరు చేసిన అప్పులన్నీ కప్పుకుంటూ ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రయాణం మొదలు పెట్టారు. ఏవైనా స్పెసిఫిక్ గా రైతులకు ఏవైతే హామీలు ఇచ్చారో తప్పకుండా నెరవేరుస్తుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు హ్యాపెనింగ్ జరిగింది. ఇప్పుడు కూడా క్రాపులు ఎవరైనా ఎకరాకి 20,000 ఇప్పుడు కూడా ప్రకటించారు. ఇఫ్ ఎవరికైనా నష్టం జరిగితే డెఫినెట్ గా మీకు మేము ఉన్నాం అండగా అని చెప్పి అందరికి భరోసా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే ఎప్పుడో గతంలో జరిగిన మీరు చేసినవన్నీ డొల్లలన్నీ మేము కప్పిపుచ్చుకుంటూ వెళ్తున్నాము. దాన్ని మీరు అర్థం చేసుకొని మాట్లాడదాం. శంకర కృష్ణవేణి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి కృష్ణవేణి గారు.